మా నెల్లూరు బోండాలు నెల్లూరు ఎర్రకారం. తగిన నీళ్ళు పోసుకొని బోండా పిండిలాగా కలుపుకోవాలి. నెల్లూరు బోండాలంటే కరకరకరకరలు ఆడాలంతే. ఒకరు ఎర్రకారం ఎలా చేయాలో చూపించమన్నారు. రెడీ అయిపోయింది మా నెల్లూరు ఎర్రకారం. గోల్డెన్ బ్రౌన్లో రావాలా, మాడిపోకూడదు. గులాబ్ జామున్ రాగా రంగులు అస్సలు రాకూడదు. అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన నెల్లూరు రెసిపీస్లో లాస్ట్ రెసిపీ 30వ వంట ఏంటో తెలుసా? నెల్లూరు బోండాలు, నెల్లూరు ఎర్రకారం రెండు చూపిస్తాను. ముందుగా నెల్లూరు బోండాలు వేయడానికి బోండా పిండి ఏం సపరేట్గా ఉండదు. దోస పిండే బోండాలు వేసుకుంటాం. అంటే నిన్న కలిపిన పిండి కాదు, 4 రోజులు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, పులిసిన పిండితో బోండాలు అప్పుడే బాగుంటాయి. కాకపోతే దీంట్లో ఒక పిండి ఎక్స్ట్రా వేస్తాము, అదేందో కలిపేటప్పుడు చూపిస్తాను. ఇది దోస పిండి. అంటే దోస పిండి ఫ్రిడ్జ్లో కలిపి పెట్టుకుంటాం కదా, అట్లాగే ఉంది. ఏం నీళ్ళు అవన్నీ ఏం వేయలేదు. ఇప్పుడు వేసుకోవాలి. ఏం చేయి మమ్మీ? కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ కలుపుకోవాలి. తగిన నీళ్ళు పోసుకొని బోండా పిండిలాగా కలుపుకోవాలి. దోస పిండి ఎలా చేయాలన్నది ఆల్రెడీ వీడియో పెట్టున్నాము, మీకు కావాలంటే అది కూడా చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా దీంట్లో ఒక పిండి వేసుకోవాలని, అదే మైదా పిండి. 1 స్పూన్ సరిపోద్ది. నేను తీసుకున్న పిండికి 1 స్పూన్ సరిపోద్ది. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెమే సాల్ట్. ఇది ఎక్కువగా లూజ్గా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే లూజ్ అయితే బోండాలు పక్కకు జరిగిపోవడం, నూనె ఎక్కువగా బేలవడం జరుగుతుంది. చూడండి, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు బోండాలు వేసుకోవాలి. నెల్లూరు బోండాలు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చేత్తో వేయాలి. అక్కడక్కడ అవి పడతాయి కదా, అవి భలే ఉంటాయి కదమ్మా, కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, నెల్లూరు బోండాలు ఈ రంగులో ఉన్నప్పుడే తీసేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ రాకూడదు. ఈ రెండు ఒక్కటేనమ్మా? ఫస్ట్ వేసినాయి కదా, గోల్డెన్ బ్రౌన్లో రావాలా, మాడిపోకూడదు. గులాబ్ జామున్ రాగా రంగులు అస్సలు రాకూడదు. నెల్లూరు బోండా అంటే ఇట్లా ఉండాలి. మమ్మీ మనకి షాక్ ఉండిందా? అప్పుడు కూడా మా మమ్మీ ఇలాగే వేసేది. నాకు మా మమ్మీ బోండా అంటే భలే ఇష్టం. శరణ్య ఏమంటది నిన్న? బోండా నాని. మా చిట్టి శరణ్య ఉంది, అమ్మ వచ్చి నానమ్మ అవుతుంది. అయితే ఏమని పిలుస్తుంది తెలుసా? బోండా నాని అని పిలుస్తుంది. మా మమ్మీ చూడండి, చాప్ స్టిక్ ఇది నేను తెచ్చుకున్నా, కానీ వాటితో తినేది రాలా. 100 రూపాయలు ఇది. నేను తెచ్చుకున్న చాప్ స్టిక్స్ 5 సెట్స్ వచ్చాయి. ఒక్కదంతా కూడా తినేది నాకు రాలా. మా మమ్మీ చూడండి ఎలా యూజ్ చేస్తుందో. తెచ్చినందుకు ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవాలి కదా. అబ్బా సూపర్ అమ్మ నువ్వా. ఇప్పుడు నెల్లూరు ఎర్రకారం చేద్దాం రండి. మొన్న మేము నెల్లూరు దోశ, నెల్లూరు ఎర్రకారం దోశ రెసిపీ పెట్టినప్పుడు ఒకరు ఎర్రకారం ఎలా చేయాలో చూపించమన్నారు. ఇప్పుడు వాళ్ళ కోసం నెల్లూరు ఎర్రకారం కూడా చూపిస్తున్నాం. కావాల్సినవి చూడండి: ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమాటా. ముందుగా మిక్సీలో మిరపకాయలు వేసుకోవాలి. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. టమాటాలు ఎర్రగడ్డలో వేసేసుకోవాలి. ఇప్పుడు తెల్లగడ్డలు కూడా వేసేసుకోవాలి. రెడీ అయిపోయింది మా నెల్లూరు ఎర్రకారం. అంతే, సింపుల్. ఇదైతే తిరగబోయింది మేము, మీరు కావాలంటే తిరగబోసుకోవచ్చు. నూనె వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకొని తిరగబోసుకోవచ్చు. తిరగబోసుకొని ఆ నూనె ఎత్తి దీంట్లో వేయాలా, బాణల్లో ఇది వేయకూడదు. నెల్లూరు ఎర్రకారం, నెల్లూరు బోండాలు.
నెల్లూరు బోండాలంటే మెత్తగా ఉండకూడదు, ఇట్లా క్రంచీగా ఉండాలి. చూడండి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. బా, నెల్లూరు బోండాలంటే కరకరలు ఆడాలంతే. చూడండి వినిపిస్తుందా సౌండ్? బోండాలంటే గులాబ్ జామున్ లాగా నల్లగా అలాగా రాకూడదు, కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. మా నెల్లూరు బోండాలు నెల్లూరు ఎర్రకారం. ఇంత చిన్న వేయర్లేండి, కొంచెం పెద్ద వేస్తారు. నేను తినేసాను ఇందాక పెద్ద వేస్తే, ఆకలేసి నేను అమ్మమ్మ తినేసాను. ఇప్పుడు మమ్మీ చిన్నగా వేసుకునింది. వాళ్ళతో మనం 30 days నెల్లూరు రెసిపీస్ అయిపోయినాయి. రేపటి నుంచి మీకు ఏం కావాలో చెప్పండి, అలాగే మేము చేసేది చేస్తాము. రోజు మార్చి రోజు వస్తాయి, ఇంకా మీరు అడిగినవి కూడా చేస్తాం. ఇన్ని రోజులు మా నెల్లూరు రెసిపీస్ అన్నీ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. బాయ్. డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ రాదు, అది డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్ అని చెప్పు. డిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ అని చెప్పు. టిప్కిషన్ కాదు, డిస్క్రిప్షన్. కింద డిస్క్రిప్షన్లో